ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహితలోని సతీఖండములోని 25వ అధ్యాయము మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 15వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 25వ అధ్యాయంలో గోలోక ధామమునందు గణేశ్వర పదవియందు శ్రీ శివుడు శ్రీ మహావిష్ణువును అభిషేకించుట, సతీదేవి తన భర్త శ్రీరామునకు చేసే ప్రణామ ప్రసంగమును వినిపించి శ్రీరాముడు సతీదేవి మనస్సునందున్న సందేహమును తొలగించుట, శివుడు సతీదేవిని మానసికముగా పరిత్యజించుట మనం తెలుసుకుంటాము. శ్రీరాముడు చెప్తున్నాడు, దేవి, ప్రాచీన కాలమున శంభుడు తన పరాత్పర ధామమునందు విశ్వకర్మను పిలిపించి అతని చేత తన గోశాలయందు ఎంతో విశాలము రమణీయమైన భవనాన్ని నిర్మింపజేశాడు. దాని యందు ఒక శ్రేష్టమైన సింహాసనమును కూడా నిర్మింపజేశాడు. భగవంతుడైన శంకరుడు విశ్వకర్మ ద్వారా ఒక ఛత్రమును కూడా చేయించాడు. ఛత్రం అంటే గొడుగు. అది ఎంతో దివ్యమైనది, అద్భుతమైనది, పరమ ఉత్తమమైనది. తరువాత ఆ స్వామి అన్ని వైపుల నుండి దేవగణములను, సిద్ధులను, గంధర్వులను, నాగులు మొదలగు వారందరినీ అక్కడకు శీఘ్రముగా పిలిపించాడు. సకల వేదములను, ఆగమములను, పుత్రులతో కూడా బ్రహ్మను, మునులను, అనేక వస్తువులతో సుశోభితములైన అప్సరలతో కూడా సమస్త దేవీ శిరోమణులను ఆహ్వానించాడు. వీరినే కాకుండా దేవతల, ఋషుల, సిద్ధుల, నాగుల నుండి 16 చొప్పున హస్తములందు మంగళ ద్రవ్యములు గల కన్యలను కూడా పిలిపించాడు. మునేంద్ర, వీణ, మృదంగము మొదలగు అనేక విధములైన మంగళ వాయిద్యములతో సుందర గీతములను గానము చేస్తూ గొప్ప ఉత్సవము చేశాడు. సకల ఓషధులతో కూడిన రాజ్యాభిషేకమునకు కావలసిన ద్రవ్యములు ప్రోగు చేయబడ్డాయి. ప్రత్యక్ష తీర్థజలములతో నిండిన 5 కలశములు తెప్పించబడ్డాయి. ఇవేగాక ఇంకా అనేకములైన దివ్య సామాగ్రులను భగవంతుడైన శంకరుడు తన పార్షదుల ద్వారా తెప్పించాడు. అక్కడ ఉచ్చస్వరముతో వేదమంత్ర ఘోష చేయించాడు. దేవి, విష్ణు భగవానుని యందు సంపూర్ణ భక్తితో మహేశ్వర దేవుడు సదా ప్రసన్నుడై ఉన్నాడు. ఆయన ప్రీత్యర్థ హృదయుడై వైకుంఠము నుండి శ్రీహరిని పిలిపించాడు. శుభముహూర్తమున శ్రీహరిని ఆ శ్రేష్టమైన సింహాసనమున ఆసీనుని చేశాడు. మహాదేవుడు ప్రేమతోటి శ్రీహరిని సకల ఆభరణ విభూషితుని చేశాడు. ఆయన తల మీద మనోహరమైన మకుటమును ధరింపచేశాడు. ఆయనకు మంగళ కౌతుకమును చేయించాడు. ఇదంతా కూడా జరిగిన తరువాత మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మాండ మండపమునందు శ్రీహరిని అభిషేకించాడు. ఆయన చేత ఇతరుల వద్ద లేని తన సకల ఐశ్వర్యములను సమర్పించాడు. తరువాత స్వతంత్రుడు, ఈశ్వరుడు, భక్తవత్సలుడు అయిన శంభుడు శ్రీహరిని స్తుతించాడు. తన పరాధీనతను సర్వత్రా ప్రసిద్ధము చేస్తూ ఆయన లోకకర్త అయిన బ్రహ్మదేవునితో ఇలా పలికాడు. పరాధీనత అంటే భక్త పరవశమవటము. మహేశ్వరుడు చెప్తున్నాడు, లోకేశ్వర, నేటి నుండి నా ఆదేశానుసారము ఈ విష్ణువు శ్రీహరి స్వయముగా నాకు వందనీయుడవుతాడు. ఈ విషయమును అందరూ వినుచున్నారు. నాయన, నీవు సకల దేవతలతో కూడి ఈ శ్రీహరికి ప్రణామములు చెయ్యాలి. ఈ వేదములు నా ఆజ్ఞతోటి నన్నులాగా ఈ శ్రీహరిని వర్ణించాలి. శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు, దేవి, భగవంతుడైన భక్తవరదుడు, భక్తవత్సలుడైన రుద్రదేవుడు విష్ణు భగవానుని శివభక్తిని చూసి ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఈ పై విషయములను చెప్పి స్వయముగా శ్రీ గరుడధ్వజునకు నమస్కారము చేశాడు. తరువాత బ్రహ్మాదులకు దేవతలు, మునులు, సిద్ధులు మొదలైన వారు కూడా శ్రీహరికి నమస్కరించారు. దీని తరువాత
భక్తవత్సలుడకు మహేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై దేవతల సమక్షమున శ్రీహరికి గొప్ప గొప్ప వరములు ప్రసాదించాడు. మహేశ్వరుడు చెప్తున్నాడు, శ్రీహరి, నీవు నా ఆదేశానుసారము సకల లోకములకు కర్తవు, పాలకుడవు, సంహారకుడవు కమ్ము. ధర్మార్థ కామముల ప్రదాతవవుతావు. దుర్నీత పరులను, అన్యాయమనరించు దుష్టులను దండించువాడవవుతావు. మహాబల పరాక్రమ సంపన్నుడవు, జగత్పూజ్యుడవు, జగదీశ్వరుడవై శోభిల్లుతావు. సమరాంగణమునందు నిన్నెవ్వరు కూడా జయింపలేరు. నాతో కూడా నీవెప్పుడు కూడా పరాజితుడవు కావు. నీవు నాతో నేనియ్యబడిన 3 విధములైన శక్తులను స్వీకరింపుము. 1 ఇచ్చా మొదలగు వాటిని సిద్ధి, 2వది నానా విధములైన లీలలను ప్రకటించు శక్తి, 3వది త్రిలోకములందు నిత్య స్వతంత్రము. ఓ శ్రీహరి, నిన్ను ద్వేషించువాడు నా చేత దండింపబడతాడు. విష్ణుదేవా, నేను నీ భక్తులకు మోక్షమును ప్రసాదిస్తాను. నీవు ఈ మాయను కూడా స్వీకరింపుము. దీనిని నివారించుట దేవతలకు కూడా కఠినమైనది. ఆ మాయా మోహములో మునిగిన ఈ విశ్వము జడరూపమవుతుంది. శ్రీహరి, నీవు నా ఎడమ భుజము, ఈ విధాత దక్షిణ భుజము. నీవు ఈ విధాతకు కూడా జనకుడవు, పాలకుడవు అవుతావు. నా హృదయ రూపమైన రుద్రుడనే నేను, ఇందులో సందేహము లేదు. ఆ రుద్రుడు నీకును బ్రహ్మాది దేవతలకును నిశ్చితముగా పూజ్యుడు. నీవు ఇక్కడ నుండి విశేషముగా సంపూర్ణ జగత్తును పాలింపుము. అనేక విధములైన లీలలను చేయు భిన్న భిన్న అవతారములతో అందరినీ సదా రక్షిస్తూ ఉండుము. నా చిన్మయ ధామమునందు పరమ వైభవశాలియు అత్యంత ఉజ్వల స్థానమైన ఆ ధామము గోలోకము అను పేరుతో ఖ్యాతి చెందుతుంది. శ్రీహరి, భూతలమున ప్రకటితమగు నీ అవతారములన్నీ అందరినీ రక్షిస్తాయి. వారందరూ కూడా నా భక్తులవుతారు. నేను వారికి తప్పగా దర్శనమిస్తాను. వారు నా వరముల చేత ప్రసన్నులవుతారు. రామచంద్రుడు చెప్తున్నాడు, దేవి, శ్రీహరుడు అఖండ ఐశ్వర్యములను విష్ణుదేవునకు సమర్పించాడు. ఉమావల్లభుడైన హరుడు స్వయముగా కైలాస పర్వతమున నివసిస్తూ తన పార్షదులతో స్వచ్ఛంద క్రీడలు సలుపుతున్నాడు. అప్పటి నుండి భగవంతుడు లక్ష్మీపతి అక్కడికి గోపవేషమును ధరించి వచ్చాడు. గోపికలకు, ధేనువులకు అధిపతి అయి ఎంతో ఆనందముతో నివసించసాగాడు. ఆ శ్రీ విష్ణువు ప్రసన్న చిత్తుడై సకల జగత్తును సంరక్షింపసాగాడు. శివుని ఆజ్ఞానుసారము అనేక అవతారములెత్తి జగత్పాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శ్రీహరియే భగవంతుడైన శంకరుని ఆదేశానుసారము 4 సోదరుల రూపమున అవతీర్ణుడయ్యాడు. ఆ 4 సోదరులలో పెద్దవాడనైన రాముని నేను, 2వ వాడు భరతుడు, 3వ వాడు లక్ష్మణుడు, 4వ సోదరుడు శత్రుఘ్నుడు. దేవి, నేను తండ్రి గారి ఆజ్ఞతో సీతా లక్ష్మణ సమేతుడనై వనములకు వచ్చాను. ఇక్కడ నిశాచరుడెవ్వడో నా భార్య అయిన సీతను అపహరించాడు. నేను విరహముతో సోదరుడైన లక్ష్మణునితో కూడి ఈ వనములందు నా ప్రియురాల్ని వెతుకుతున్నాను. నీ దర్శనము ప్రాప్తించింది. ఇప్పుడంతా కూడా కుశలమే, మంగళమే అవుతుంది. అమ్మా సతీదేవి, నీ కృప వలన అట్లా జరుగుటలో ఏ సందేహము లేదు. దేవి, నీ వలన నాకు నిశ్చితముగా సీత లభిస్తుంది అన్న వరము ప్రాప్తమయ్యింది. నీ అనుగ్రహము వలన నాకు దుఃఖములు కలిగించు పాపి అయిన రాక్షసుని చంపి నేను సీతను తప్పక పొందుతాను. మీ ఇరువురి కృప నా మీద కలుగుట నా మహత్తరమైన సౌభాగ్యము. మీ దయను పొందిన పురుషుడు ధన్యుడు, శ్రేష్ఠుడు అవుతాడు. ఈ విధముగా అనేక విషయములను చెప్పి కళ్యాణప్రదురాలైన సతీదేవికి ప్రణమిల్లి రఘుకుల శిరోమణి శ్రీరాముడు ఆమె ఆజ్ఞతో ఆ వనమునందు తిరగసాగాడు. పవిత్ర హృదయము గల శ్రీరామచంద్రుని మాటలు విని సతీదేవి మనస్సులో శివభక్తి పరాయణుడైన రఘునాథుని ప్రశంసిస్తూ ఎంతో ప్రసన్నురాలైంది. కానీ తాను చేసిన పనిని గుర్తుకు తెచ్చుకొని ఆమె మనస్సులో ఎంతో దుఃఖము కలిగింది. ఆమె శరీరకాంతి వెలవెలపోయింది. ఉదాసీనురాలై శివుని చెంతకు వెళ్ళింది. భగవంతుడైన శంకరుని మాట నేను వినలేదు. శ్రీరాముని ఎడల కుశ్చిత బుద్ధిని ప్రదర్శించాను అని మార్గమధ్యమున వెళుతూ సతీదేవి
పదే పదే చింతింపసాగింది. శంకరుని దగ్గరకు వెళ్ళి ఆయనకు నేనేమి సమాధానం ఇవ్వాలి అని పశ్చాత్తాపమునకు లోనయ్యింది. శివుని సమీపించి సతీదేవి మనస్సులో ఆయనకు నమస్కరించింది. ఆమె వదనము విషాద ఛాయలతో నిండి ఉన్నది. శోకము చేత కల్లోలితయ్యై తేజోవిహీనురాలయ్యింది. సతీదేవి దుఃఖమును చూసి భగవంతుడైన హరుడు ఆమెను కుశల సమాచారం అడిగాడు. నీవు ఏ విధముగా శ్రీరాముని పరీక్షించావు అని ప్రేమతో అడిగాడు. ఆ మాటలు విని సతీదేవి నతమస్తకయ్యై ఆమె చెంత నిలుచున్నది. ఆమె మనస్సు శోక విషాదముతో నిండి ఉన్నది. భగవంతుడైన మహేశ్వరుడు ధ్యానమగ్నుడై సతీదేవి వృత్తాంతమునంతా తెలుసుకున్నాడు. ఆయనప్పుడు మానసికముగా ఆమెను పరిత్యజించాడు. వేద ధర్మ పరిపాలకుడు పరమేశ్వరుడు అయిన శివుడు తాను మొదట చేసిన ప్రతిజ్ఞను విడనాడలేదు. సతీదేవిని మానసికముగా పరిత్యజించి ఆ స్వామి తన నివాస స్థలమైన కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. మార్గమధ్యమున మహేశ్వరుడును సతీదేవియు వినున్నట్లు ఆకాశవాణి పలికింది. మహేశ్వర, నీవు ధన్యుడవు. నీ ఈ ప్రతిజ్ఞ కూడా ధన్యతను పొందింది. ముల్లోకముల యందు నీ వంటి మహాయోగి మహాప్రభువు మరొకరెవ్వరూ లేరు. ఆకాశవాణిని విని సతీదేవి దేహము శోభావిహీన అయ్యింది. ఆమె భగవంతుడైన శివునితో అడిగింది, నాథా, నా పరమేశ్వర, మీరు ఏమి ప్రతిజ్ఞ చేశారు చెప్పండి. సతీదేవి ఇట్లడుగగా ఆమె హితము కోరు ప్రభువు తాను మొదట వివాహ సమయమున విష్ణు భగవానుని ఎదుట చేసిన ప్రతిజ్ఞ ఆమెకు తెలుపలేదు. సతీదేవి తనను నిర్లక్ష్యపరిచినప్పుడు సతీదేవిని పరిత్యజిస్తాను అని విష్ణు భగవానునికి పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ విషయము ఆమెకు చెప్పలేదు. అప్పుడు సతీదేవి తన ప్రాణవల్లభుడు భర్త భగవంతుడైన శివుని ధ్యానించి ఆ విషయమునంతా తెలుసుకుంది. దానివలన తన ప్రియతముడు తన్ను పరిత్యజించనని అవగతము చేసుకున్నది. శంభుడు నన్ను పరిత్యజించను అన్న దానిని తెలుసుకొని దక్షకన్య సతీదేవి తక్షణమే శోకసాగరమున మునిగిపోయింది. పదే పదే నిట్టూరుస్తూ ఉన్నది. సతీదేవి మనోభావమును తెలుసుకొని శివుడు ఆమె కోసము చేసిన ప్రతిజ్ఞను రహస్యముగా ఉంచాడు. వేరువేరు కథలను చెప్పసాగాడు. వివిధములైన కథలను చెప్తూ ఆయన సతీదేవితో కూడి కైలాసమున చేరాడు. ఒక దివ్యాసనమున స్థితుడై చిత్తవృత్తులను నిరోధించి సమాధి మగ్నుడయ్యాడు. తన స్వరూపమునే ధ్యానిస్తూ ఉన్నాడు. సతీదేవి అత్యంత విషాదమును పొంది తన ధామమున నివసించసాగింది. మునీంద్ర, శివాశివుల ఈ చరిత్రను ఎవ్వరూ ఎరుగరు. మహాముని స్వేచ్ఛగా శరీరమును ధరించి లోకలీలను అనుసరించు ఆ ఇరువురు ప్రభువులు అక్కడ చాలా కాలము నివసించారు. తరువాత ఉత్తమ లీలలను చేయు మహాదేవుడు ధ్యానమును విడిచాడు. ఇది తెలిసిన జగదంబ సతీదేవి అక్కడకు వచ్చింది. ఆమె వ్యధిత హృదయముతో శివుని చరణములకు ప్రణమిల్లింది. ఉదార చేతస్కుడైన శంభుడు తన ఎదుట కూర్చోటానికి ఆసనమిచ్చాడు. ఎంతో ప్రేమతో ఎన్నో మహత్తరమైన కథలు వినిపించాడు. శివుడు అలాంటి లీలలను చేస్తూ సతీదేవి శోకమును తాత్కాలికముగా దూరము చేశాడు. మునుపటిలాగా వారిరువురు సుఖముగా ఉన్నారు. అయినా శివుడు తన ప్రతిజ్ఞను వదలలేదు. నాయన, పరమేశ్వరుడైన శివుని విషయమునందేదియు ఆశ్చర్యకరమైన విషయము కాదని తెలుసుకోవాలి. మునీంద్ర, మునులు శివాశివుల గురించిన ఈ కథే చెప్తారు. కొంతమంది వారిరువురి యందు వియోగము కలిగనని భావిస్తారు. కానీ వారిలో వియోగం ఎట్లా సంభవము? శివాశివుల చరిత్రను వాస్తవికముగా ఎవరెరుగుతారు? వారిరువురు సదా తమ ఇచ్ఛానుసారము రకరకములైన లీలలను చేస్తుంటారు. సతీశివుల వాగర్ధములలాగా ఒకరికొకరు నిత్య సంయుక్తులు. ఇరువురును కలిసే ఉంటారు. వారిరువురిలో వియోగము కలుగుట అసంభవము. వారి ఇచ్ఛానుసారమే అది లీలా వియోగము కాగలదని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 25 సమాప్తము. 26వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.